అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. పింఛన్లకు కొత్త అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోంది. అలాగే ఈ మార్చి నెల పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఉంది. ఆ కీలకమైన అప్డేట్ ఏంటి, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకోబడుతున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్చి నెల పింఛన్ను 1వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారండి. మనకు సచివాలయ ఉద్యోగులు ఫిబ్రవరి 28వ తేదీన పొద్దున్నే 7 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చేపట్టడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది అధికారులకు. ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్లు మంజూరు చేయండి అని చెప్పడం జరిగింది. అధికారులు దీనికి ప్రతిస్పందించి ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్లు ఇవ్వడానికి అన్ని సన్నాహాలు మొదలుపెట్టారండి. ఇక ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ తీసుకోలేకపోయిన వాళ్లకు మార్చి 2వ తేదీన అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తేదీ ఆదివారం కావడం వల్ల 1వ తేదీ అయితే ఇవ్వడం జరగదు. కేవలం 2వ తేదీ మాత్రమే మీరు పెన్షన్లు అయితే అందుకోవచ్చు అనమాట. అయితే ఈ మార్చి 2వ తేదీ కూడా మీరు మిస్ అయినట్టయితే మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నెలలోనే మళ్ళీ మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ సోదరుల్లో కానీ లేదా ఇతర పెన్షన్లలో కానీ ఏవైనా పొరపాట్లు ఉన్నట్టయితే, ఎవరైనా అనర్హులు పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేసినట్టయితే దానిపైన విచారణ చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించడం జరిగిందండి. కడప జిల్లాలో చాలా పెన్షన్లను ఈ విధంగానే జిల్లా కలెక్టర్ గారు తొలగించడం కూడా జరిగింది. ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయంటే మనకు మార్చి నెల నుంచి కొత్త పెన్షన్ల స్వీకరణ, అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. 50 సంవత్సరాల పెన్షన్కు, దివ్యాంగ పెన్షన్కు, వితంతు పెన్షన్కు, చేతి వృత్తుల వారి పెన్షన్కు, ఒంటరి మహిళా పెన్షన్కు, అలాంటి పెన్షన్లన్నిటికీ మొత్తం 25 కేటగిరీల్లో ఉన్న పెన్షన్లన్నిటికీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మన కూటమి ప్రభుత్వం. స్పౌస్ పెన్షన్లు అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. దీన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లకు తీసుకుంటున్న వాళ్ళు ఇప్పటికే చాలామంది స్పౌస్ పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఇంకా కొంతమందికి తెలియక తీసుకోవడం లేదని, అలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. భర్త చనిపోయినట్టయితే వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది భార్యకు. ఇక 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ స్వీకరణ అయితే జరగబోతోందండి మార్చి నెల నుంచి. మార్చి నెలలో మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది, లేదా మిస్ అయితే 2వ వారంలో అయితే ఉండబోతోంది. గవర్నమెంట్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదండి, కానీ ఖచ్చితంగా అతి త్వరలో తీసుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం ఉంటుంది, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఇవన్నీ 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన అర్హతలండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అవకాశం కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అడగడం జరుగుతుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సబ్మిట్ చేసినట్టయితే, మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే పరిశీలించి ఏప్రిల్ నెల నుంచి మీకు పెన్షన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 లక్షల మంది పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడెప్పుడు పెన్షన్లు వస్తాయని అయితే ఎదురు చూడడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించనుంది. ఇక
దివ్యాంగ సోదరులకు వచ్చేసి 40% పైన అంగవైకల్యం ఉన్న దివ్యాంగ సోదరులకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక 10,000 రూపాయల పెన్షన్లు అయితే 15,000 రూపాయల పెన్షన్లకు మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచానికే పరిమితమైన వాళ్ళకు, క్యాన్సర్ రోగులకు మాత్రమే 10,000, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వితంతు పెన్షన్కి సంబంధించి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక చేతి వృత్తుల వారికి వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కి డైవర్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్టయితే దాదాపుగా 27,719 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే ఈ డబ్బుల్లో నుంచి మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. డబ్బులు వచ్చేసి మీకు ఏప్రిల్ నెల మొదటి వారంలో 1వ తేదీని మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక అర్హతలను ఎలా పరిశీలిస్తారు అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా అర్హతలను పరిశీలించడం జరుగుతోంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఎలా చేస్తారంటే ముందుగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000కు లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అలాగే 4 వీలర్ కలిగి ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. ఇది సంవత్సరం యొక్క నెలసరి సరాసరి తీసుకోవడం జరుగుతుంది. అంటే సంవత్సరం వచ్చిన బిల్లుని సరాసరి తీసుకొని యావరేజ్ తీసుకొని నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళను బిలో పావర్టీ లైన్ కిందకి తీసుకోవడం జరగదు. అంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కిందకి రారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు ఈ పథకం అనేది రావడం జరగదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. ఇక భూమి విషయానికి వస్తే వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక భూమి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా మనకు అన్ని 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ను మీ ఇంటికే తెచ్చి ఏప్రిల్ నెల మొదటి వారంలో 1వ తేదీనే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్లు అయితే మనకు మార్చి నెలలో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ల స్వీకరణ తీసుకొని ఏప్రిల్ నెలలో కొంత మీకు పెన్షన్లు చేతికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. మీకు రేషన్ కార్డు లేకపోయినట్టయితే రేషన్ కార్డుకి అప్లై చేసుకొని రేషన్ కార్డు తెచ్చుకొని పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి. ఇది తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.